వరల్డ్లో అతి లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? అసలు ఇది మానవ జాతికి మనుగడకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? లేకపోతే దానివల్ల డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయా? అసలు ఎలా ఉండబోతుంది రానున్న సొసైటీ దీనివల్ల? గుడ్ క్వశ్చన్. బట్ స్పిరిచువల్గా అర్థం చేసుకోవాలంటే ఇదంతా సెటానిక్. ఇదంతా ఒక ఇల్యూషనరీ మాయలో భాగం. మా గురువు ఏమనేవాడు అంటే, ఇప్పుడు నేను జాగృతి అవస్థ అనుకుంటున్నాను కదా, సంసారం, సమాజం కనిపిస్తుంది, యూనివర్స్ ఇదంతా కనిపిస్తుంది. ఇదంతా కూడా మాయ, ఇంక్లూడింగ్ మీ ఈజ్ మాయ. ఈ మాయా ప్రపంచంలో అదే ఒక మాయలో భాగం. ఏమవుతుంది, రాను రాను మనం మన ఉన్నతి స్థితి నుంచి, ఉచ్చ స్థితి నుంచి నీచ స్థితిలోకి జారిపోతూ ఉన్నాం. ఆ ప్రాణాన్ని ఖర్చు పెడుతూ పోతున్నాం. ఆయన ఏమంటారు అంటే, నీవే ఈశ్వరుడివి. ఈశ్వరుడికి భిన్నంగా అసలు ప్రపంచం లేదు, సమాజం లేదు, ఫ్యామిలీ లేదు. ఏదైతే మన చుట్టూ కనిపిస్తున్నాయో ఇవన్నీ కల్పితాలు. మనమేమనుకుంటామంటే ఇది జాగృతి అని, మామూలు పడుకునేటప్పుడు నిద్ర అని, కళలు వచ్చేటప్పుడు అది ఏదో కళ అని, ఇదంతా కూడా ఒక ట్రాష్. ఇప్పుడు నువ్వు ఉన్నదే నిద్ర. ఏదైతే మనకి మరి ఇవన్నీ కనిపిస్తున్నట్టున్నాయే, ప్రతిరోజు ఇలా కనిపిస్తున్నాయి, ఇదంతా నీ మనస్సు ఆడుతున్న నాటకం, ఇమాజినేషన్, ఇల్యూషన్. యు ఆర్ ఎస్లీప్. నువ్వు పడుకున్నావు, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మరి పడుకునేటప్పుడు మరి ఆ పడక ఏంటి? అవి ఓన్లీ అప్పుడేమీ కనిపించట్లేదు కదా. ఏంటి అంటే, మా గురువు ఏముంటాడు అంటే, ఇది నీ మనస్సు తాలూకా ఆలోచనలే ఇవన్నీ కూడా. అంటే నువ్వు ఒక షాప్ కీపర్ అనుకో, నువ్వు నీ ఇల్లు ఒక భాగం ఉంది, నీ షాప్ ఒక భాగం ఉంది. షాపు కింద భాగం, పై భాగం. పై భాగంకి వెళ్ళిపోయేటప్పుడు నీ కింద భాగంలో ఏది కనిపించవు, అలాంటి కనిపించిన భాగం. మరి కళ ఏంటి? కళ అంటే ఏమంటారంటే ఆయన, అప్పుడప్పుడు గుర్తుకు వస్తాయి చూడు, నీవు ఊహించినే దాన్ని గుర్తుకు వస్తుంటాయి. అంటే ఈ ఆలోచనల తాలూకా గుర్తు, ఇవన్నీ కూడా రాంగే. అంటే ద సోకాల్డ్ ఈ జాగృతి ఈజ్ నిద్ర. మామూలు నిద్ర అంటే
దాని నుంచి రెస్ట్ ఆఫ్ అంటే నువ్వు నీ షాప్ నుంచి వచ్చి కనిపించదు కాబట్టి ఆర్టికల్స్ నిద్ర వచ్చే కళలు కేవలం గుర్తుకొచ్చే విషయాలు. బట్ ఈ మూడు కూడా ఇల్యూషన్, మాయతో కాదు, నీవే ఒక మాయ. సో ఇదంతా కూడా మాయలో భాగాలే తప్పితే ఏమీ లేదు. మనకి ఏంటంటే ఇంకా గుర్తు ఏం తెచ్చుకోవాలి అంటే ఇలాంటివి వచ్చేటప్పుడు మనం ఈ అధోగతిలోకి పోకుండా ఆ ఊర్ధ్వగతిలో ఎక్కువ టైం ఉంటూ మనలో ఉన్న ఆ ఈశ్వర లింగాన్ని ఈ మనసుని తీసుకెళ్ళి, అంటే ఏ ఆలోచనలు అయితే వస్తున్నాయో ఈ మనసుని ఆత్మతో ఐక్యం చేయాలి. అంటే దిస్ ఈస్ ద స్పిరిచువల్ సింబాలిక్ మీనింగ్. మనం ఎప్పుడైతే అటువైపు వెళ్తామో కరెక్ట్ మార్కింగ్కి వెళ్తున్నట్టు, లేకపోతే ఇదంతా ట్రాపే, పెద్ద ట్రాప్ ఇదంతా. సో ఇంకా దుఃఖంలోకి జారిపోతాడు, ఇంకా 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 దుఃఖంలోకి జారిపోతాడు. పునరపి జననం, పునరపి మరణం, జర వ్యాధి మృత్యు ఎక్కువైపోయి జన్మల తర్వాత జన్మలు, జన్మల తర్వాత జన్మలు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్రియల్. ఇలాంటివి జరిగేటప్పుడు మనం ఆ క్షేత్రం కిందకి జారిపోకుండా దానిలోకి ఎక్కువగా మనం వెళ్తే కరెక్ట్గా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు అంతా ఆర్టిఫిషియల్, అంతా ఆర్టిఫిషియల్. మనస్సు తాలూకా వ్యవహారం ఇదంతా, ఉన్నదేది లేదు, కళ, దంత కళ. ఇంకా ఎక్కువ స్పిరిచువల్లోకి వెళ్ళారా బాగుపడతారు, లేకపోతే ఇక సాటర్న్, దెయ్యం, భూతం ఇలాగే లోబడిపోయి నువ్వు ఎక్కడ నీ గమ్యస్థానానికి దూరం అయిపోతూ పోతావు. పాదం, పాదం, విష్ణు పాదం, అల్టిమేట్ డెస్టినేషన్కి దూరం అయిపోతూ పోతున్నావు. ఆ మహాప్రాణంతో, ఆ సోల్తో, ఆత్మతో మనసుని తీసుకెళ్ళి ఐక్యం చేయాల్సిన ధర్మం ఉంది. అది ఎక్కువగా మనం ఎంత అలవాటు చేసుకుంటే అంత బాగుపడతాం. మన వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీస్ కాకుండా మోక్షం వైపు ముముక్షులవై మోహంతో క్షయం అవ్వాలి. ఈ రాగద్వేషాలు ఎక్కువైపోతాయి. ఏంటంటే రాగద్వేషాలు, ఈ రాగం ద్వేషం ఎక్కువ అవడం వల్లనే ఇదంతా. సో దిస్ ఈజ్ మై రియల్ honest, humble submission that everything should go well. No? So I wish everybody, it's a good question. So ఇదంతా కూడా ఏంటంటారు, ఈ విరిగిపోతుంది ఇదంతా మళ్ళీ పెరగడానికి, ఇదంతా ఈశ్వరతత్వంలోకి వెళ్ళటానికే అని నేను భావిస్తున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.